కలెక్టర్ సాబ్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ ఏదైతే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాగ్దానం చేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో మైనార్టీస్కి సప్లాన్ ఇస్తా అని వాగ్దానం ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కోసం మేము ఇవాళ కలెక్టర్ సాబ్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం అంటే స్కాలర్షిప్, రాజు వికాస్ లోన్ ఆన్లైన్ చేసుకున్నారు. 50,000 విడోకు లోన్ ఇస్తామన్నాము, ఇప్పటిదాకా లోన్ కూడా లేదు. షివింగ్ మిషన్స్ ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఇమామ్ మౌజన్కు జీతం భత్యాలో మేము పెంచి వాళ్ళకు 10,000 ఇస్తా అంటే మేము 12,000 ఇస్తామన్నారు. అన్ని జూటా మాటలు చెప్పి ఈ గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం, మీరైతే ఏదేదో అయితే వాగ్దానం చేసి ప్రజల ఓట్లు తీసుకున్నారు, వెంటనే ఈ పథకాలేమో వెంటనే అమలు చేయాలా, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ప్రజల గ్రామాల తీసుకుపోతాం. కాంగ్రెస్ పార్టీ ఇగో ఈ వాగ్దానం ఇచ్చి మోసం చేస్తుంది. అంటే ఇవాళ ఆన్లైన్ చేసిన వాళ్ళు ఏమంటారు, మాకు ఇక వస్తుంది ఆగస్తుంది, లోన్ వస్తలేదు అన్ని వస్తలేదు, అంతా జూటా మాటలు, బోకస్ మాటలు. మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించి కూడా చెప్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరేందంటే మోసపోకర్రి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గద్దెనెక్కింది. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ అయినా కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ గ్రామాల్లో తీసుకొచ్చి చెప్పి ప్రజలకు చెప్తాం, ఈ జూటా వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ని ఓటు వేయకండి అని మేము గ్రామాల్లో తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలకు వివరిస్తాం. జై బీఆర్ఎస్, జై తెలంగాణ.